కలుగునుగాక. ఆమేన్. ప్రియులారా, మరి ఇప్పటి వరకు చక్కటి గ్రీటింగ్స్ లేదా శుభాలను మన ప్రియులందరూ కూడా తెలియపరుస్తూ వచ్చారు. మరి ఈ ప్రాంతంలో ఇంత విలువైన మందిరము కట్టుటలో దేవుని యొక్క ప్రణాళిక తండ్రి సమానులు దైవజనులు నెల్సనయ్య గారి ద్వారా ఇంతటి పరిశుద్ధ మందిరము ఈ ప్రాంతంలో కట్టబడటం చాలా దీవెనకరం. మందిరాన్ని కట్టిన దైవజనులు దేవుని సన్నిధికి వారు చేరుకున్న వారు చేతులతో కట్టబడిన ఈ మందిరము ద్వారా అనేక మంది ప్రజలు దేవునికి విలువైన మందిరాలుగా మార్చబడటం దేవుడు ఒక గొప్ప అవకాశము ఈ స్థలములో ఈ మందిరం నిర్మాణం ద్వారా ఈ ఏర్పాటు జరిగినది. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని మరి మనందరము కూడా ఈ చోటికి రావటం జరిగినది. సంతోషం. దేవుని వాక్య భాగంలోకి మనం ప్రవేశపెట్టబడదాం. దినవృత్తాంతములు మొదటి గ్రంథము 16వ అధ్యాయము 27వ వచనాన్ని చదువుదారి. ఘనత ఒకరు చదవాలి. ఘనత 2 ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి, బలమును సంతోషమును ఆయన యొద్ద ఉన్నవి. చాలు చాలు చాలు. మీ దగ్గర ఏమున్నవి అని మనం ప్రశ్నిస్తే నా దగ్గర ఫలానా ఉన్నవని మనం చెప్పుకోవడానికి చాలా ఉండొచ్చు. మన దగ్గర ఆస్తులు ఉండొచ్చు, అంతస్తులు ఉండొచ్చు, పేరు ప్రఖ్యాతులు చాలా ఉండొచ్చు. లేదా మన పూర్వీకులు సంపాదించిన విస్తారమైన ధనము లేక ఆస్తుల పొలాలు స్థలాలు చాలా ఉండొచ్చు. మనము కొంతకాలం బ్రతకటానికి అవి మనకు ప్రయోజనకరం కావచ్చు. మన పూర్వీకులు సంపాదించిన ఆస్తిపాస్తులు, వారు కూడబెట్టిన వెండి బంగారాలు, ఇలా చెప్పుకుంటూ వెళితే మీ దగ్గర ఏముంది అని ప్రశ్నిస్తే మన దగ్గర ఏమున్నాయో అని తెరచి మనం చూస్తే చాలా మన దగ్గర ఉండొచ్చు. అయితే ప్రపంచములో ఎవరి యొద్ద లేనిది, ఎంత వెతికినా ఎవరి యొద్దనూ దొరకనిది దేవుని మందిరములో ఆయన సన్నిధి ద్వారా మనకు దొరికే విలువైన ప్రయోజనాలు అనేకములు కలవు. వాటిలో ప్రభు చిత్తమైతే 2-3 విషయాలు త్వరగా నేను చెప్పి ముగిస్తా. నెంబర్ 1, ఘనత ప్రభావము ఆయన సన్నిధిలో ఉన్నవి, బలమును సంతోషమును ఆయన యొద్దనే ఉన్నవి. మీ యొద్ద ఏముంది? బంగారం ఉంది మన దగ్గర. మీ దగ్గర ఏముంది? డబ్బు ఉంది. మీ దగ్గర ఏముంది? ఆస్తులు కావచ్చు. మరి దేవుని యొద్ద ఏమున్నవి? దేవుని మందిరానికి వస్తే మందిరంలో మనకు ఒరిగేది లేక మనకు దొరికేది ఏమున్నది అని ప్రశ్నిస్తే నెంబర్ 1 ఘనత. ఈరోజు డబ్బులు ఇవ్వాలి కానీ ఘనపరిచేవారు చాలామంది ఉంటారు. ఎలక్షన్ టైం వచ్చేసరికి ఒక సారా ప్యాకెట్ లేక ఒక క్వార్టర్ బాటిల్, ఆ యొక్క మందు బాటిల్ ఒకటి ఇచ్చి ఒక పలావ్ ప్యాకెట్ ఇచ్చేస్తే రోజంతా అతని వెనకాల తిరుగుతూ పూలు ఇసురుతూ ఆయనను చాలా ఘనపరిచేస్తారు. సరిగ్గా సాయంత్రం అయ్యేసరికి వారికి వెళ్ళవలసిన వాటా ప్రకారం డబ్బులో ఆ మందు బాటిల్ ఇచ్చేయాల. మరలా మరుసటి రోజు అతడు జాయిన్ అవుతాడు, లేక హాజరవుతాడు, లేక వస్తాడు. పొరపాటున ఇవ్వాల్సిన ఆ రోజు కూలీగా 500 ఇవ్వకపోయి ఆ మందు బాటిల్ ఇవ్వకపోతే కనుక వెంటనే అతడు వేరే పార్టీలోకి వెళ్ళిపోయి లేక వేరే వాళ్ళతో తిరుగుతూ నిన్నటి వరకు తిరిగినటువంటి ఇతనిని చాలా చెడ్డగా కూడా ప్రచారం చేయొచ్చు. కొన్ని చోట్ల విస్తారమైన ప్రజలు వచ్చేసరికి అబ్బా ఎంత ఘనతండీనికి, ఎక్కడెక్కడి నుంచో వచ్చారని ఈ విధంగా పొగడ్తలతో వారిని పైకంట ఎత్తేయచ్చు. వినండి, డబ్బు ద్వారా ఘనతలు పొందేవారు సమాజంలో కోకొల్లోలంగా ఉన్నారు. కానీ స్వతాతముగా ఘనపరచటం అనేది దేవుని చేతిలో ఉన్న వారికి మాత్రమే అది సాధ్యమవుతుంది. ఎవరు దేవుని సన్నిధిలో జీవిస్తారో ఘనత ప్రభావాలు వారికి వస్తాయి. రండి, ఆది కాండములో ఒక మాట మీకు చూపించాలి. 24వ
అధ్యాయములో 41వ వచనం అనుకుంటా, 40 వచనం లేదా 39 కానీ చదువు. అప్పుడు నేను నా యజమానితో, ఆ స్త్రీ నా వెంట రాదేమో అని చెప్పినందుకు అతడు, ఎవని సన్నిధిలో నేను జీవించుచున్నాను, ఆ ఇశ్రాయేలు, ఆ యెహోవా జీవము తోడు. చాలు విషయం మీకు అర్థమైంది. నెంబర్ 1, ఘనత ప్రభావము ఆయన సన్నిధిని ఉన్నవి. ఉదయాన్ని మీకు చెప్పా, మరి ఎంతమంది విన్నారో కానీ, మనుషుల చేత కట్టబడేది మందిరం. వచ్చిన మనుషులకు కావలసిన సహాయం అందించేటువంటిది దేవుని సన్నిధి. మందిరము మనం కడితే మందిరములో దేవుడు తన సన్నిధిని ఉంచుతాడు. మందిరం ఎక్కడికి కదలదు, సన్నిధి ప్రయాణం చేస్తుంది. ఉదయం మీకు చెప్పా, 33 నిర్గమాకాండం 14వ అధ్యాయము చదివితే, అందుకు యెహోవా, మోషే, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. నిర్గమాకాండం 33:14 వచ్చును. అందుకాయన నా సన్నిధి, అంటే సన్నిధి ప్రయాణం చేస్తుంది. సన్నిధి ఒక చోట ఉండదు. నువ్వు వెళ్ళే ప్రతి మార్గముల యందు నిన్ను కాపాడునట్లు ఆయన ప్రశస్తమైన సన్నిధి, తన సన్నిధి కాంతి నీకు త్రోవ చూపిస్తూ, తన సన్నిధి యొక్క సమృద్ధి చేత నిన్ను తృప్తిపరుస్తూ, తన సన్నిధి నీకు తోడుగా ఉండి నిన్ను నడిపించేది దేవుని సన్నిధి. అలాంటి దేవుని సన్నిధి మనకు ఎక్కడ దొరుకుతుంది అనంటే, మందిరములోకి మనం రావాలి. మందిరములో దేవుని సన్నిధిని ఉంచాడు దేవుడు. నది యొద్దకు వెళ్ళాం, నీకేం దొరుకుతాయి అంటే నీళ్లు దొరుకుతాయి. నీళ్లు నీకు కావాలంటే ముందు నువ్వు నది దగ్గరికి రావాలి కదా. నది యొద్దకు వచ్చి నువ్వు నిలిచి నదిలోకి నువ్వు వెళ్ళి, నదిలో ఉన్న నీళ్లు నీ యొక్క బిందెలోనో కుండలోనో కడవలోనో నింపుకోవాలి కదా. అప్పుడు నదిలో ఉన్న నీళ్లు నువ్వు నింపిన బిందెని బట్టి ఆ బిందెలో కూడా ఆ నీళ్లు నీతో ప్రయాణం చేసి, నువ్వు ఇంటికే తీసుకెళ్తావా ఆ బింది, ఎక్కడికి వెళ్ళినా సరే ఆ బిందెలో ఉన్న నీళ్లు నీతో పాటు ప్రయాణం చేస్తాయి. ఇది ఎట్లా సాధ్యమో, దేవుని యొక్క మందిరము ప్రవహించేటువంటి పారే ఒక జీవనది ఊటల వంటిది. ఇక్కడకు వచ్చి దేవుని సన్నిధిని ఎవరైతే పొందుతారో ఆ సన్నిధి వారితో కలిసి ప్రయాణం చేస్తుంది. మందిరము వేరు, సన్నిధి వేరు, ఆలయము వేరు. మందిరం మనము కట్టింది, సన్నిధి మన కొరకు దేవుడు మందిరములో ఉంచింది. ఆలయం, సన్నిధిని బట్టి మనం ఆలయముగా మారాలి. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల, దేవుడు వాడిని పాడు చేయడు. పాడుబడుతున్న వాడిని పట్టించుకోడంతే, వదిలేస్తాడు ఇంకంతే. ఆ వదిలేయటమో భ్రష్టత్వానికి అప్పగించబడతాడు వాడు. అంటే దేవుడు స్వతాతంగా పాడు చేయడు. పాడవుతున్న వ్యక్తిని దేవుడు పట్టించుకోడంతే. ఒకసారి చెప్తాం మనం, 2 సార్లు చెప్తాం, ఇంకా బాగా ప్రేమిస్తే 3-4 సార్లు చెప్తాం. మరి నాయన బండి మీద స్పీడ్గా వెళ్ళకరా, ప్రమాదాలు జరుగుతున్నాయి. మరి బాబు నీకేరా దండం పెడతాను, స్పీడ్గా వెళ్ళకరా బండి మీద, నీకు దండం పెడతాను. అలా 3 సార్లు చెప్పాం, 4 సార్లు చెప్పాం, 5 సార్లు ఓపికతో చెప్పాం. ఆ తర్వాత వదిలేశాం చెప్పటం. ఇక వాడికి అదుపు లేదు, చెప్పేవారు కూడా దూరం అయ్యారు. కాబట్టి అతనిలో ఉన్న ఆవేశం, తొందరపాటు, వేగము ఏదో రోజు ప్రమాదానికి దారితీసేస్తారు. అలాగే దేవుడు 1 మారు పలుకును, 2 మార్లు పలుకును, అంతే. ఇక పట్టించుకోడు దేవుడు. అంటే వాడు చెప్పిన వినకపోతే దేవుడు మౌనం దాలుస్తాడు. ఆయన మౌనం మనకి మరణానికి దారి తీసేస్తుంది అన్నమాట. కాబట్టి వినండి, మనం ఆలయముగా మారాలి. మనం ఆలయముగా మారాలి అని అంటే మందిరములోకి రావాలి. మందిరములో దేవుడు సన్నిధిని ఉంచాడు.
ఆ సన్నిధిని మనం అనుభవించినప్పుడు మనకు దొరికే ప్రయోజనాలు ఏమిటంటే, నెంబర్ 1 ఘనత. ఎక్కడుందటండి? ఆయన సన్నిధిని ఉంది అని వ్రాయబడింది బైబిల్లో. ఇప్పుడు మనం చదివినటువంటి అబ్రహాము యొక్క చరిత్ర 24, 39 అలా 40 వచనాలు చదివితే, అందుకు అబ్రహాము ఎవని సన్నిధిలో చెప్పాలి, నేను నిలవబడానన్నాడా, జీవిస్తున్నానన్నాడా? ఎస్, నిలబడటం వేరు, కనబడటము వేరు, జీవించటం వేరు. జస్ట్ కనబడవచ్చు, ఇంకొంచెం ఎక్కువ నిలవబడి కొన్ని పనులు చేయొచ్చు. జీవించటం వివాహము కానంత సేపు ఆడబిడ్డ తల్లిదండ్రుల దగ్గర ఉంటుంది, మగబిడ్డ తల్లిదండ్రుల దగ్గర ఉంటాడు. వివాహం ఎప్పుడైతే జరిగినదో వీరిద్దరు కలిసి ఒకే చోట జీవిస్తారు. ఈలోగా వారికి పిల్లలు పుట్టచ్చు. వినండి, ఈలోగా వారికి పిల్లలు పుట్టచ్చు. ఆ పిల్లలు పెరిగి పెద్దవారైపోతారు, వారికి వివాహాలు అవుతాయి, వారును ఎవరి దారి వారిలో వెళ్ళిపోతారు. కానీ కడ వరకు, చివరి వరకు నిలిచి ఉండేది ఎవరంటే, భర్తకు భార్య, భార్యకు భర్త. మధ్యలో పిల్లలు 10 మంది పుట్టచ్చు. వారి వివాహ వయసు వచ్చినప్పుడు ఎవరి దారిలో వారు వెళ్ళిపోతారు. తండ్రి బాధపడతాడు. భార్య అంటది, ఏమండి మీరు అలా కళ్ళంట నీళ్లు పెట్టుకోకండి, నేను సహించలేను. ఏమండి చెప్పినంత కాలం చెప్పాం వాడికి, వాడు వినలేదండి, వాడు కూడా పెద్దోళ్ళకి తయారయ్యాడు. ఏమండి నేను మీకు లేనండి, ఎందుకని మీరు అలా బాధపడతారు అని చెప్పి భార్య తన భర్తను ఓదార్చచ్చు, ఆదరించవచ్చు. ఒకవేళ భార్యే కనుక కృంగిపోతే భర్త అంటాడు, ఏమే ఎందుకే మాటి మాటికి అలా తలంచి వాళ్ళ మీద అంత మమకారం పెట్టుకొని ఏడుస్తావు, వదిలే. ఎలా మన కడుపున పుట్టారు అలాగే పోయారు, అంతే, వదిలే. నాకు నువ్వున్నావు, నీకు నేనున్నాను, మనిద్దరమే చివరి వరకు జీవితం, అంతవరకే. మధ్యలో వచ్చిన వాళ్ళు మధ్యలోనే పోయారు, మనకి ఎందుకే అని భర్త కొన్ని సందర్భాల్లో భార్యను ఓదార్చచ్చు. కానీ చివరి వరకు జీవించేది ఎవర్రా బాబు అని అంటే, భర్తకు భార్య, భార్యకు భర్త. అది ఎట్లా సాధ్యమో ఇక్కడ అబ్రహాం చెప్తున్నాడు, ఎవని సన్నిధిలో నేను జీవించుచున్నాను. అలాగే అబ్రహాము దేవుని సన్నిధిలో దొరికే సన్నిధిని జీవించటాన్ని బట్టి అతనికి దొరికినటువంటి గొప్ప భాగ్యం ఏంటో తెలుసా? నెంబర్ 1 ఘనత. డబ్బులిచ్చి చప్పట్లు కొట్టించుకోవచ్చు, సాల్వాలు కప్పించుకోవచ్చు, పూలదండలు వేయించుకోవచ్చు, తారాజివ్వలు వేయించవచ్చు, భుజాల మీద ఊరేగింప చేయొచ్చు, జై జైలు మోత మోగించవచ్చు. ఇవన్నీ డబ్బులుంటే జరుగుతాయి. కానీ అబ్రహాము జీవితాన్ని ఒక్కసారి మనం ఆలోచిద్దాం రండి. 23వ అధ్యాయం మొదటి మాట, శారా జీవించిన కాలం అనగా శారా బ్రతికిన ఏండ్లు 127. శారా కనాను దేశమందలి హెబ్రోను నందు కిరియతర్బలో మృతి పొంది ఉండెను. అప్పుడు అబ్రహాము శారా నిమిత్తం అంగలార్చుటకును ఆమెను గూర్చి ఏడ్చుటకును వచ్చెను. తర్వాత అబ్రహాము మృతి పొందిన తన భార్య తన ఎదుటి నుండి లేచి హేతు కుమారులను చూచి, మీ మధ్య నేను పరదేశిగాను పరవాసిగా ఉన్నాను, మృతి నొందిన నా భార్య నా కన్నుల ఎదుటిక ఉండకుండునట్లు ఆమెను పాతి పెట్టుటకే మీ తరపు నుండి నాకు ఒక శ్మశానపు భూమిని స్వాస్థ్యముగా ఇయ్యుడని వారితో అనగా, అందుకు హేతు కుమారులు, అయ్యా నీవు మా మాట వినుము, నీవు మా మధ్య మహారాజు అయి ఉన్నావు. చాలు చాలు చాలు. ఏమై ఉన్నావు? ఏమంటే ఈ పేరు అబ్రహాముకు ఎవరు తగిలించారు? అయ్యా నువ్వు మా మధ్య మహారాజు అయ్యా అన్న మాట ఎవరన్నారు తెలుసా? హెబ్రోనులో ఉండేటువంటి పురాతనము నుండి ఉన్న స్థానికులు అంటున్నమాట. ఎప్పుడు కూడా వినండి, రాజమండ్రిలో పుట్టి పెరిగిన మనము ప్రక్కనే కొవ్వూరు ప్రాంతానికి వెళ్ళి ఒక ఇల్లు కట్టుకొని అక్కడ మన కాలు రగరేసాం అనుకోండి, స్థానికులందరూ ఒకటైపోతారు. ఎవడరీడు వీడు బిల్డింగ్ కట్టి ఎంతకాలం అయింది ఏంటి, ఇక్కడ మన మీద కాలు రగరేస్తాడేటి, తాత ముత్తాతలతో మనం పుట్టిన ప్రాంతం ఇది, ఆడెక్కడి నుంచి వచ్చాడు, ఎక్కడో రాజమండ్రి నుంచి వచ్చాడటాడు, ఏదో ఇల్లు కట్టాడు, కిరాణా షాప్ పెట్టాడు, పెద్ద అడావుడి చేస్తాడు ఇక్కడ అంటే. ఎప్పుడు కూడా పరదేశి వేరే చోటుకు వెళ్ళి నెగ్గి రావటం చాలా కష్టం. స్థానికులు మనకేదో గౌరవం ఉండొచ్చు, పలుకుబడి ఉండొచ్చు. ఈ రాత్రి వేళ నాకు 1,00,000 రూపాయలు కావాలంటే ఇచ్చే దాతలు మన రాజమండ్రిలో మన చుట్టుపక్కల ఉండొచ్చు. నువ్వు కొవ్వూరు వెళ్ళి నువ్వు అడుగు చూద్దాము,
ప్రక్కన విజయవాడ వెళ్ళి రోడ్డు మీద నిలబడి నాకు ₹1,00,000 కంటే ఎందుకు ఇస్తారు వాళ్ళు? మనం ఎవరు? ప్రదేశులం, ఎక్కడి నుంచో వచ్చాం మనం, వారికి మనకు సంబంధం లేదు. కాబట్టి ఎప్పుడు కూడా స్థానికులే, పరదేశే. అబ్రహాము పుట్టి పెరిగింది ఊరు అనేటువంటి ఊరు పేరే ఊరు, మెస్పతోమియా, షీనారు అనేటువంటి ప్రదేశం. అమ్మ బిడ్డను అలర చేయనివ్వకండి. మెస్పతోమియా, షీనార్ అనే ప్రాంతంలో పుట్టినటువంటి అబ్రహామును దేవుడు పిలిచి, అబ్బాయ్ నేను చూపించే కనాను దేశానికి సెంటర్ పాయింట్, భూమండలానికి మధ్య భాగంలోకి నువ్వు రావాలి. అక్కడ నుండి నా నిబంధన నీతో స్థిరపరచి నీ సంతానాన్ని ఆకాశ నక్షత్రాలు సముద్రమంద ఇసుక రేణులుగా చేస్తాను రా బాబు అన్నాడు. అబ్రహాం ఇప్పుడు అక్కడి నుంచి ఎప్పుడు ఎరగని, ఎప్పుడు వినలేని భాష, క్రొత్త అలవాట్లు, క్రొత్త రుచులు గల క్రొత్త ప్రదేశానికి వెళ్ళాడు. ఊళ్ళో అందరూ చూస్తారు, ఎవరి ఈ పెద్ద ఆయన, గెడ్డ వింత ఉంది, ఎవరైనా అని కొంతకాలం వరకు అందరూ అనుకున్నారు. అబ్రహామును చూసి మెల్లిమెల్లిగా గొర్రెల మందలు మేపడం మొదలెట్టాడు. అలాగ పనివారిని సంపాదించుకున్నాడు. కానీ అతనికి పాదము పట్టినంత సొంత స్థలం అప్పటి వరకు లేదు, పాదము పట్టినంత భూమి స్వాస్థ్యముగా లేదు. రోజులు గడిచిన తర్వాత ఒకరోజు షారా చచ్చిపోయింది. చనిపోయిన శవాన్ని ఇంట్లో పెట్టుకోం కదా, ఏదో ఊరు చివరి తీసుకెళ్ళి కప్పెట్టేస్తాం. ఇప్పుడు చనిపోయిన తన భార్యను కప్పెట్టాలి. ఎక్కడ కప్పెట్టాలి? ఏ ప్లేస్లో కప్పెట్టాలి? పోనీ ఎక్కడైనా కప్పెడితే అవతల వాళ్ళు అడుగుతారు, ఎవరు నువ్వు, ఏంటి ఇక్కడ గోయి తీస్తున్నావేంటి, ఏంటి నీ భార్యని ఇక్కడ కప్పెట్టాడు, నేను శ్మశానం అనుకునేవాడు అబ్బాయి తీకడది అని అక్కడ స్థానికులు అంటారన్నమాట. అందుకు అబ్రహాం ముందే గుర్తించి ఆ ఊరు ఎవరైతే పెద్దలో, తాత ముత్తాతల నుండి ఆ ఊరిని ఎవరైతే ఏలుతున్నారో అలాంటి వారి యొద్దకు వచ్చి నమస్కారం పెట్టి అంటాడు, అయ్యా నేను మీ మధ్య పరదేశిని, పరవాసిని, ఈ ఊరు నాది కాదు, మీరు భాష మాట్లాడుకుని ఈ భాష మాది కూడా కాదు, ఈ ప్రాంతం నాది కాదు, నేను ఎక్కడో పుట్టాను, ఎక్కడో పెరిగాను, నా దేవుడు నడిపిస్తే నేను ఇక్కడ దాకా వచ్చాను అన్నట్టు ఈరోజు ఉదయం నా భార్య చనిపోయింది, నా భార్యను కప్పెట్టుకోవటానికి కొంచెం స్థలం ఏమైనా మీరు ఇవ్వండి అయ్యా అని బ్రతిమలాడాడు అబ్రహాము. ఎవరిని? స్థానికుల్ని అడిగాడు. అప్పుడు స్థానికులు అనగా హేతు కుమారులు ఏమన్నారో తెలుసా అబ్రహాముని? అయ్యా మా మాట ఒక్కసారి వినుము. అదేమంటే, నీవు మా మధ్య మహారాజు అయ్యున్నావు, నీకు స్థలము ఇవ్వని వాడు ఎవడిక్కడా? ఎంత అడుగుతావో చెప్పు, నీ కంటి చూపు ఎంత దూరం వెళతాదో చెప్పు, అంతవరకు కూడా ఈ భూమి నువ్వు తీసుకోవచ్చు, నీకు స్థలము ఇవ్వని వాడంటూ ఇక్కడ ఎవ్వడు లేడు, నువ్వు ఎంత అడుగుతావో, ఏ స్థలం అడుగుతావో ఆ స్థలాన్ని స్వయంగా మేము ఇస్తామో అన్నట్టు నువ్వెవరవో తెలుసా? మా మధ్య మహారాజు. ఎవండి, ఒక బయట నుంచి వచ్చిన వాడిని స్థానికులు ఎప్పుడైనా అంత పొగడటం ఎప్పుడైనా మనం చూస్తామా? నో. బయట నుంచి వచ్చినోడు ఎంత మంచోడైనా స్థానికులు అతన్ని నెగ్గనివ్వరు, అతని మాటను పైన ఉంచడానికి ఇష్టపడరు. ఏట్రా ఆడు నినక మొన్న వచ్చాడు, ఆడి మాట మనం ఏంటరా, మన తాత ముత్తాలతాల కానీ ఇక్కడ ఉంటున్నాం, మన మాటే పైన ఉండాలా, వాడి మాట పైన ఉండడం అని ఎవరైనా అంటారు. కానీ ఇక్కడ అబ్రహాం విషయంలో అలా జరగల. స్థానికులందరూ, ఊరు పెద్దలందరూ, తాత ముత్తాతల నుండి ఏలుతున్న వారందరూ అన్నారు, నీవు మా మధ్య మహారాజు అయ్యున్నావు. ఎందుకు ఆ మాట అన్నారో తెలుసా? అబ్రహాం యొక్క నడవడిక, అబ్రహాం యొక్క జీవిత శైలి విధానం, అతడు చేస్తున్న భక్తి, అతడు కలిగిన సృష్టికర్త, అతడు తీసుకున్న నిర్ణయాలు, అతడు వేసే ప్రతి అడుగు జాడలను స్థానికులు 1000 కళ్ళతో చూస్తున్నారు. మనకున్నయే 2 నేత్రాలు, ఈ 2 నేత్రాలతో ప్రపంచం అంతా మనం చూసేస్తాం. మనకున్నవి 2 నేత్రాలు. ఈ 2 నేత్రాలతో ప్రపంచం అంతా మనం చూస్తున్నప్పుడు ప్రపంచంలో ఉన్న లక్షలాది కన్నులు మనల్ని చూడవా? చెప్పాలి. ప్రపంచంలో ఉన్న కోట్ల కొలది కన్నులు ఉదయం లేచింది మొదలు రాత్రి వరకు మనల్ని గమనించవా? మనం వేసే అడుగులు సమాజానికి తెలియవా? మన నివసిస్తున్న నివాస ప్రదేశము సమాజం గుర్తించదా? మనం మాట్లాడే సంభాషణ సమాజానికి అర్థం కాదా? ఇట్టే కనిపెడేస్తుంది సమాజం.
ఎందుకంటే మనకున్నయే 2 నేత్రాలు. మనల్ని చూసే నేత్రాలు సమాజం లక్షల కొలది ఉన్నవి. అబ్రహామును అలాగే ఆ ఊరి వారు, ఆ దేశపు వారు కనిపెడుతూ వచ్చారు. అతనిలో ఉన్న యథార్థత, అతనిలో ఉన్న పరిశుద్ధత, అతనిలో నమ్మకత్వం. ఇప్పుడు ఈ అబ్రహాముకు ఈ వాడికి ఎట్లా వచ్చింది, ఈ నడవడికి ఎట్లా వచ్చింది అనంటే, ఎవని సన్నిధిలో నేను జీవించుచున్నానో అంటే దేవుని సన్నిధిలో ఉండే లక్షణాలు అబ్రహాము జీవితానికి సార్థకమయ్యాయి. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయాన్ని మీరు గమనిస్తే 22:4 అనుకుంటా, 22:4లో ఆది నుండి మీ పితరులైన తెరాహు కుటుంబీకులైనటువంటి 24:2 ఇట్లా నేను ఇశ్రాయేలు దేవుడని యెహోవా చెప్పుచున్నది ఏమనగా, ఆది కాలము నుండి మీ పితరులైన అబ్రహామునకును నాహోరునకు తండ్రైన తెరాహు కుటుంబీకులను నది యూఫ్రటీస్ అద్దరిని నివసించి ఇతర దేవతలను పూజించిరి. అయితే నేను ఆ నది అద్దరి నుండి మీ పితరుడైన అబ్రహామును తోడుకొని వచ్చి కనాను దేశమంతటా సంచరింపచేసి అతనికి సంతానమును విస్తరింపచేసి. చాలు. అంతకుముందు అబ్రహాము ఎవరు? ఒక విగ్రహారాధికుడు. ఆ రోజులలో మిద్దె దేవత, గృహదేవత, పొలిమేర దేవతలు ఎలాగైతే మనం అంటామో, సంతానలక్ష్మి, ధనలక్ష్మి అంటే ఈ దేవతను పూజిస్తే డబ్బులు వస్తాయి, ఈ దేవతను పూజిస్తే పిల్లలు పుడతారు, ఈ దేవతను పూజిస్తే ఇంటికి కాపలా ఉంటారు అని ఎట్లాగైతే ఈ రోజుల్లో ఉన్నాయో, ఆ రోజుల్లో కూడా అబ్రహాము గంప నిండా విగ్రహాలు పెట్టుకుని ఊరూరు తిరుగుతూ అమ్ముకునేటువంటి వాడు విగ్రహారాధకుడు. అలాంటి వాణ్ణి ఒకరోజు సృష్టికర్త అయిన దేవుడు పేరు పెట్టి పిలిచాడు, అబ్రహమా, ఎవ్వరికి నువ్వు దాసుడు కావద్దు, నాకు స్నేహితుడుగా నీవు ఉండాలి, నేను నీ దేవుడను, ఈ దినం నుండి నువ్వు నా సేవకుడవు అన్నాడు. అంతేనండి. ఆ రోజు నుండి అతని జీవితము విగ్రహముల వైపు నుండి పక్కకు తొలగి సృష్టికర్త అయిన ప్రభు మీద ఆధారపడ్డాడు. ఆ రోజు నుండి నేర్చుకున్న అబ్రహాము యొక్క వాడికి అలవాటేడు తెలుసా? దేవుని సన్నిధిలో జీవించటం. తద్వారా దేవుని సన్నిధిలో ఏమైతే ఉన్నవో అవి అబ్రహాముకు సొంతమైనవి. ఇప్పుడు ఒక ఎండలో ఉన్నాం మనం, బయట సూర్యుని ఎండ చాలా ఎక్కువగా ఉంది, చాలా ఉక్కపోతగా ఉంది. ఒక ఆయన రోడ్డు మీద ఉన్న వ్యక్తి అన్నాడు, ఏంటి బాబు ఎంతసేపు అని అలా ఎండలో ఉంటావు, ఒకసారి ఇంట్లోకి రా బాబు, కాస్త చల్లగా ఉంటుంది అన్నాడు. ఆ ఇంట్లోకి మీద మనం వెళ్ళాం, అప్పటికి ఏసీ ఆన్ చేసి ఉన్నది, ఆ ఇంట్లో చల్లగా ఉంది. మరి బయట అంత వేడిగా ఉన్న మనకు లోపలికి వెళ్ళడంతో ఎంతటి చల్లదనాన్ని మనం ఆస్వాదిస్తామో, దేవుని సన్నిధిలో ఏమైతే గుణలక్షణాలు ఉన్నాయో ఆ గుణలక్షణాలను అబ్రహాము స్వాగతించాడు, లేదా పొందుకున్నాడు, లేదా ఆస్వాదించగలిగినాడు. దేవుని సన్నిధిలో ఏం దొరుకుతుంది? ప్రధానంగా 16 మీరు చదివిన 27 దినవృత్తాంతములు మొదటి గ్రంథం ప్రకారం అనంటే ఘనత. చెప్పండి ఏటట? డబ్బు పెట్టి సాల్వాలు కప్పించుకొని కాదుగాక ఘనత, స్వతాతంగా పుట్టుకురావాలి. దైవజనులు నెల్సన్ అయ్య గారి విషయంలో కూడా డబ్బులు ఇచ్చి ఆయన ఎవరి చేత ఘనత పొందించలా, స్వతాతంగా ఆయన చాలా ఘనత పొందారు. ఆ విషయాన్ని కళ్ళారా చూసా. దూర ప్రాంతాలు నేను మీటింగ్స్ వెళ్ళినప్పుడు అక్కడ కూడా చాలామంది రాజమండ్రి అనేటప్పుడు, అయ్యా మీ రాజమండ్రిలో ఒక మంచి దైవజనులు నెల్సన్ అయ్య గారు, అయ్యా మాకు తెలుసండి. చెన్నై సెంట్రల్ బ్యాప్టిస్ట్ చర్చ్ రైల్వే స్టేషన్ దిగడంతో చెన్నై మెడ్రాసులో ఎదురుగుంటానే ఉంటుంది చెన్నై సెంట్రల్ బ్యాప్టిస్ట్ చర్చ్, చాలా పెద్దది, తెలుగు సంఘం, అందరూ తెలుగు ప్రజలే చెన్నైలో. ఆ సంఘం దాదాపు నేను 4 పర్యాయములు నేను వెళ్ళా. మొదటిసారి నేను వెళ్ళినప్పుడు అక్కడ ఒక దైవజనుడు వాక్యం చెప్తుంటుండగా నా సాక్ష్యం, నా రాజమండ్రిలో దేవుడు నాకు చేసిన మేలు, నేను రాజమండ్రి వాస్తవుడిని అలా చెప్పిన తర్వాత సబంత అయిపోయిన తర్వాత భోజనానికి మేము కూర్చున్న టైంలో ఆయన అన్నారు, పాస్టర్ గారు చాలా అద్భుతమైన సాక్ష్యం అందించారు, ఎలాగ మీ రాజమండ్రి నీరు చాలా బాగుంటుంది అన్నట్టు మీకు రాజమండ్రిలో నెల్సన్ అయ్య గారు తెలుసా అన్నప్పుడు అన్నం తింటున్న నేను ముద్ద లోపల పెట్టుకున్నాను, ఒక చిరునవ్వు నవ్వుకున్నాను.
అయ్యా ఆయన మాకు తెలియకపోవడం ఏంటండి ఇలాగలంటే, లేదంటే మంచి దైవజనులండి మా దగ్గరికి వస్తుంటారండి అంటే, ఎవరో డబ్బులు ఇస్తే ఘనత పొందటం కాదు గాక, అది స్వతాతంగా ఘనపరచాలనే ఉద్దేశం హృదయంలో పుట్టాలి. అలా పుట్టాలి అని అంటే ఎవరినైతే ఘనపరచాలనుకుంటున్న ఆ వ్యక్తి దీనుడై ఉండాలి. ఇక్కడ అబ్రహామును స్థానికులు ఘనపరిచారండి. ఎవడరా నువ్వు అన్న మాట అనలా, నీవు మా మధ్య మహారాజు వంటి వాడవయ్యా, నీకు స్థలం ఇవ్వని వారెవరో చెప్పు, నువ్వెంత స్థలం అడిగితే అంత స్థలం నువ్వు తీసుకోండి అయ్యా. మీరు ఎప్పటి నుంచో మిమ్మల్ని మేము చూస్తున్నాము, మీ విధులు విధానాలు చాలా బాగున్నాయి, మీ భక్తి మీ జీవన విధానం చాలా బాగుంది. అప్పుడు అబ్రహాం ఏమన్నాడు తెలుసా, అయ్యా ఉచితంగా ఇస్తానంటే గుప్పుడు మట్టి కూడా నాకు వద్దయ్యా, ఆ స్థలమునకు తగినట్లుగా వెండి రోకలు, అంటే డబ్బు లేక ధనము లేకపోతే వెండి రోకలు తూచిస్తాను అని అంటాడు. వారంటారు, అయ్యా నువ్వు మాకిచ్చే వెండి రోకలు ఏమాత్రము, అది నీకెంత నాకెంత. చూడండి ఆ మాట కూడా మీరు చదవండి ఒకసారి, ఆ కింద వచనంలోనే కనబడతా అది, మీరు ఇచ్చు వెండి రోకలు అవి ఏమాత్రమో అనే మాట క్లియర్గా కనబడతా అది. చూడండి 14 వచనం చదువుదాం. ఎస్రోను, అయ్యా మా మాట వినము, ఆ భూమి 400 తులముల వెండి, ఆ తులముల వెండి చేయును, నాకును నీకు అది ఎంత. అబ్బాబ్బా ఎంత మంచి మాట. ఆఫ్టర్ ఆల్ నువ్వు ఇస్తాను, నేను ఆ భూమి యొక్క వెల 400 వెండి తులములు చేస్తా, అది అయితే మాత్రం అది నాకెంత నీకెంత వద్దు, డబ్బులకి మేము ఇవ్వం, నీ మంచితనాన్ని బట్టి ఆ భూమిని నీకు ఇస్తున్నాం అన్నారు స్థానికులు. చూడండి ఆ మాట ఎంత బాగున్నదో చూడండి. అక్కడ 13వ వచనం 13వ వచనం, సరే కానీ మా మనవిని ఆలకింపం, ఆ పొలమునకు వెల ఇచ్చేదను, అది నా యొద్ద పుచ్చుకొనిన ఎడల మృతి పొందిన నా భార్యను ఆ స్థలములో పాతి పెట్టెదను అని ఆ దేశ ప్రజలకు వినబడినట్లుగా ఎఫ్రోనుతో అబ్రహాము చెప్పెను. అందుకు ఎఫ్రోను, అయ్యా మా మాట వినుము, ఆ భూమి 400 తులముల వెండి ఖరీదు చేస్తాది, నాకు నీకు అది ఎంత, మృతి పొందిన నీ భార్యను పాతి పెట్టుమని అబ్రహామునకు ఉత్తరం ఇచ్చెను. అప్పుడు అబ్రహాము ఎఫ్రోన్, అయ్యా నా మాట కూడా వినండి. కాబట్టి హేతు కుమారులకు వినబడినట్లుగా ఎఫ్రోను చెప్పిన వెల అనగా వర్తకములలో చెల్లు 400 తులములు వెండి అబ్రహాము తూచి అతనికి ఇచ్చెను. ఊరికే తీసుకోలేదు అబ్రహాం. పెద్దలు ఒక మాట, ఫ్రీగా వస్తే పెనాలు కూడా తాగేస్తాడంటారట చాలామంది, ఫ్రీగా వస్తే. కానీ ఇక్కడ అబ్రహాముకి చాలా మక్ఫేలా, ఆ స్థలము పేరంటే హెబ్రోనులో ఉండేటువంటి మక్ఫేలా అనే ఒక పెద్ద స్థలం. ఆ రోజుల్లో దాని ఖరీదు 400 రోకలు వెండి నాణ్యాలు అన్నమాట. అవతల వాళ్ళు అన్నారు, అయ్యా నువ్వు ఇచ్చే డబ్బు ఎంత మాత్రమో వద్దయ్యా, మాకు వద్దయ్యా బాబు, ఫ్రీగా ఇస్తాం, ఆ స్థలం అంతా తీసుకోండి అంటే, నో 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 నో, మీరు ఫ్రీగా ఇస్తారంటే తీసుకోవడానికి నేను రెడీగా లేను, నా చేత్తో మీరు డబ్బులు తీసుకోవాలి, మీ స్థలాన్ని నాకు ఇవ్వండి, మీరు ఊరికేస్తే గనుక నేను తీసుకోను. ఎంత మంచి మనస్సాక్షి గల ఒప్పుకోలు కలిగిన వాడు. ఏమంటే ఈరోజు ప్రభుత్వం వారు వెధవరాలికి అంటే ఈ మాట అన్నాను, మీరు బాధపడద్దు, ఎవరన్నా నాకు అనవసరం, కానీ 4,000 రూపాయలు ఇస్తున్నారు అనంటే జబ్బుతో ఉన్న భర్తను కూడా చంపేసే రకంలో ఉన్నారు చాలామంది. ఎస్, వీళ్ళతో ఫోటో తగిలించేస్తారు, భర్తను ఎక్కడో పెట్టేస్తుంది ఆవిడ. అయ్యా మా అత్తగారు ఊరిలో మా ఆయన చచ్చిపోయాడండి, ఇదిగోండి ఫోటో అండి, అన్నీ తీసి పెట్టేస్తే ఆవిడకి వచ్చే డబ్బులు వచ్చేస్తుంటాయి. ఆడు బతికే ఉండొచ్చు, చచ్చిపోవచ్చు, లేక ఈవిడే చంపేయచ్చు. ఆ 4,000 రూపాయల కోసం మనకు తెలదు. కానీ అంటే ధనాపేక్ష కోసం చెప్తున్నాను. అంటే ఫ్రీగా నీకు వస్తున్నాయి అంటే నువ్వు ఏదైనా చేసేస్తావు. కొందరికి ఇల్లులు ఉన్నా సరే అమ్మేసుకొని మళ్ళీ ఇల్లులు లేవని చెప్పి ప్రభుత్వం దగ్గర రాయించుకుంటారు. ఏమంటే లేరండి అలాంటి వాళ్ళు. మరి ఇట్టి వారందరూ కూడా దేవుని సన్నిధిలో ఏం నేర్చుకుంటున్నారు? నువ్వు నమ్మే దేవుడు యథార్థవంతుడైనప్పుడు
అతడికి నష్టము కలిగినను మాట తప్పడు. ఆ యథార్థత అనే పునాది మీద నువ్వు నేను జీవించటం కొరకే ఇక్కడ వాక్యం నీకు అవసరం, నాకు వాక్యం అవసరం, సహవాసం అవసరం, మందిరం అవసరం. మందిరం మన ఉద్దేశాలు నెరవేర్చుకోవడానికి కాదు ఇక్కడ మనం వచ్చేది. దేవుని ఉద్దేశం మన యందు నెరవేర్చుకోవడానికి ఇక్కడికి రావాలి. దేవుడు నాకు ఏమిస్తాడబ్బా అన్న ఉద్దేశంతో ఇక్కడికి రావద్దు. అన్నట్టు నేను దేవుడికి ఏమి ఇవ్వాలి, అక్కడికి వెళ్ళి నన్ను పుట్టించి ప్రాణవాయు, గాలి, నీరు, ఆహారం ఇస్తున్న దేవుడికి నా వల్ల ఏం ఉపయోగం ఉందో నేను తెలుసుకోవాలి. నా నుండి దేవుడు ఏమి ఆశిస్తున్నాడు అన్నట్టు దేవుడికి నేను ఏమిచ్చి రావాలి అన్న భావంతో ఇక్కడికి రావాలేమో తప్ప, శుక్రవారం కదా ఉపవాసం ఉంటానో ఆయన నాకేమి ఇస్తాడో చూస్తాను, ఈ భావం ఎప్పుడు పెట్టుకోకండి. ఏమి ఇవ్వాలి నీకు? ఏమి ఇవ్వాలి నీకు? ప్రాణమే ఇచ్చాడు, సరిపోదాది? తన పోలికలో నిన్ను నన్ను చేశాడు, సరిపోదాది? కుటుంబీకురాలుగా కుటుంబీకుడుగా మిమ్మల్ని జతపరిచాడు, సరిపోదాది? మీ కడుపున పిల్లలను పుట్టించాడు, అది సరిపోదా మీకు? శరీరం కష్టపడటానికి ఆరోగ్యాన్ని ఇచ్చాడు, చేతులకు బలాన్ని ఇచ్చాడు, సరిపోదాది? ఉండటానికి తలదాచుడు కాస్త నీడనిచ్చాడు, అది సరిపోదా నీకు? ఇంకేం కావాలి? ఇంకేం కావాలి? ఈరోజు ప్రతివారు ఎక్కువ శాతము ఆయన ఏమిస్తాడు, ఆయన ఏమిస్తాడు, ఆయన ఏమిస్తాడు, పరుగులు తీసుకుంటూ వస్తున్నారు ఆయన దగ్గరికి. ఇది కరెక్ట్ కాదు. తీసుకున్నంతకాలం ఎలాగ తీసుకున్నా, అమ్మ పాలు స్తన్యం దగ్గర మనం కుడిచి వేలాడుబడిపోయే విధంగా పాలన్నీ తాగేసాం. ఇంకా ఏం తాగేద్దామని మనం తల్లి స్తన్యం దగ్గరికి వెళ్ళాలి? అమ్మకు పెట్టడం నేర్చుకోవాలి. ఇప్పుడు తల్లి మనల్ని కన్నాది, పాలు కూడా ఇచ్చింది. పితికినంత కాలం పాలు పితుక్కొని త్రాగేశాం ఆమె గుండెల మీద పడుకొని. ఇంకా పీక్కుని లాగితే గనక రక్తమే వస్తాస్ తప్ప పాలు రావు. దానిని గుర్తించి ఏం చేయాలంటే, అయ్యో నా తల్లి నన్ను కనటమే ఒక భాగ్యం, తాను గెంజి త్రాగి నాకు చిక్కటి పాలు ఇచ్చింది నా తల్లి. నేను వెళ్ళిన రోతంతా కూడా తన చేతులతో ఎత్తి నన్ను శుభ్రంగా కడిగి నన్ను చేసి పెట్టింది అన్నట్టు నా తల్లికి నేనేమి ఇవ్వాలి, లేక నా తండ్రికి నేనేమి ఇవ్వాలి? ఆ భావం సరైనది. అంతే తప్ప వయసు మళ్ళీపోతున్నా, నానా సంతకం పెట్టి దీని మీద, ఆ పొలం నా పేరు మీద రాసే, ఇల్లు కూడా నా పేరు మీద రాసే, నువ్వు రాయనంటే కనుక రేపటి నుంచి నీకు భోజనం కూడా పెట్టను, మీరు రాయనంటే కనుక ఈ రాత్రి మీ భార్య భర్త ఇద్దరిని కూడా చంపేస్తాం మేము అనేటువంటి కొడుకులు కూతురు సమాజంలో మనం చూస్తున్నాం. అది కరెక్ట్ కాదు కదా. వారు మనల్ని కని పెంచారు. తర్వాత నుండి మనం ఏం చేయాలంటే, నువ్వు దీర్ఘాయుష్మంతుడగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించమని. ఎందుకనంటే నీవు రేపన్న రోజు ఆ స్థాయిలోకి వస్తావు. ఆ స్థాయిలోకి వచ్చినప్పుడు నీ పిల్లలు కూడా నువ్వు చేసినట్లుగా ఘనత వారు కూడా నీకు చేయాలి అని అంటే కనుక మొదట నీ తల్లిదండ్రుల నుంచి నువ్వు ప్రారంభించు అనేది దేవుని ఉద్దేశం. అంతే తప్ప ఆయన నాకేమి ఇస్తాడు, ఇంకా లాక్కొని వెళ్ళిపోదాం, పీక్కొని వెళ్ళిపోదాం అని కాదు. కానీ నేను దేవుడికి ఏమి ఇవ్వాలి? ఏమివ్వచ్చు దేవుడికి? నీ సమయం ఇవ్వచ్చు, నీ కాలాన్ని దేవుడికి ఇవ్వచ్చు, నీ బలాన్ని దేవుడికి ఇవ్వచ్చు. అలాగనే నీ ఆస్తిలో భాగము యెహోవాకి ఇచ్చి ఆయన సంతృప్తి పరచవచ్చు. ఇలా చెప్పుకుంటే దేవుని యొద్ద నుండి నువ్వు తీసుకోవడం కాదుగాక, నువ్వే దేవుడికి ఇవ్వగలిగేవి చాలా దేవుడు నీకు ఆల్రెడీ ఇచ్చేశాడు. కాబట్టి ఇప్పుడు అబ్రహాము యథార్థవంతుడు. ఈ యథార్థత అబ్రహాముకి ఎట్లా వచ్చింది అని అంటే, ఎవని సన్నిధిని చెప్పాలి, నేను జీవించుచున్నానో అన్నాడు. దేవుని సన్నిధిలో ఏం దొరుకుద్దంటే, మీరు చదివిన 16-27 దినవృత్తాంతాల ప్రకారము ఘనత ప్రధానమైనది ఏంటండి? ఘనత ఎక్కడ దొరుకుతుందట? అది దేవుని సన్నిధిలో దొరుకుతుంది. కాబట్టి రండి, పొందండి. దినమెల్లా ఇతరుల వైపు చేతులు చాచేవారుగా ఉండబాకండి. ఇచ్చేవారిది ఎప్పుడు పై చెయ్యే, పుచ్చుకున్నవారిది ఎప్పుడు క్రింద చెయ్యే. కాబట్టి ఆ స్థాయిలోకి మీరు రావాలి అని అంటే మొదట దేవుని మందిరాన్ని ప్రేమించండి, మందిరములో దొరికే దేవుని సన్నిధిని అనుభవించండి. మిమ్మలను దేవాలయములుగా మార్చగలిగే దేవుని యొక్క వాక్యాన్ని మీరు ఇష్టపడండి. చివరికి మాట చెప్తా, 21 లూకాసు వార్త 38 వచనాన్ని మీరు చదివితే ఇలా వ్రాయబడి ఉంటుంది. ఇంకను చీకటిగా ఉండగా
పెందలకాడనే జనులు లేచి దేవుని వాక్యము వినుటకు వారు పెందలకాడని దేవాలయమునకు వచ్చిరి. లూకా సువార్త 21:38 వచ్చున్నాం. మీకు కనబడలేదా? అరే బాబా అంత చెప్తే తర నాయన టక్మని తీయాలి వెంటనే చెప్పాలి. ప్రజలందరూ ఆయన వాక్యము వినుటకు అమ్మా దేవాలయములో ఆయన యొద్దకు ఏం కాడ? తోటకూర కాడ, పెందల కాడ. చెప్పాలి ఎప్పుడట? పెందల కాడే. ఈ పెందల కాడనే మాటను వాయించుకోండి, సమయస్ఫూర్తిని గుర్తించండి. తొలి ప్రార్థనకు రావటానికి మీరు ఇష్టపడండి. అది 8 గంటలకు కావచ్చు. సేవకులు నిర్ణయించినట్లుగా 10 గంటలకు ప్రార్థన ప్రారంభం, 1 గంట దాకా ఉంటుంది అనంటే 9:15 గంటలకే మందిరం నిండిపోయే విధంగా మీరు చేసుకోండి. ఇది క్రమం. కానీ పాటల మధ్యలో రావటం, వాక్యం స్టార్ట్ చేసిన తర్వాత రావటం, వాక్యం మధ్యలో రావటం, వాక్యం ముగింపులో రావటం, ఇది దైవ బిడ్డలుగా మీకు కనీస దైవ సంస్కారం కాదు. మరొకసారి మాట చదవండి. ప్రజలందరూ దేవుని వాక్యము వినుటకు దేవాలయమునకు ఆయన యొద్దకు పెందల కాడనే ఎందుకు వచ్చారు? వారు దేవుని ఆలయముగా మారాలనే ఉద్దేశం వారికి ఉంది. దేవుని వాక్యం ఎవరైతే వింటారో, వాక్యానికి ఎవరైతే విలువిస్తారో, వాక్యాన్ని తమ జీవితంలో ఎవరైతే అన్వాయించుకొని దాని ప్రకారం అడుగులు వేయాలనుకుంటారో, ఒకానొక రోజు వారు క్రీస్తు యేసు యొక్క స్వారూప్యంలోకి వారి జీవితాలు మార్పు చెందుతాయి. ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా చెప్పచ్చు. ప్రభావం ఆయన సన్నిధిలో ఉంది. రక్తస్రావం గల స్త్రీ యేసు ప్రభు వారి వస్త్రం ముట్టడంతో ప్రభావము ఆమెలోకి వెళ్ళాను అని వ్రాయబడినది. ఆయన సన్నిధిలో నీకు బలము, ఘనత, ప్రభావము ఆయన సన్నిధిలో దొరుకుతాయి. బలమును సంతోషము కూడా ఎక్కడ దొరుకుతాయి అంటే ఆయన ఆలయములోకి, లేక ఆయన మందిరములోకి, ఆయన సన్నిధిలోకి మనం వచ్చినప్పుడే ఇవి మనకు సార్థకమవుతాయి. మరింత విశాలమైన మందిరాన్ని దేవుడు మీకు ప్రేమించి మీకు ఇచ్చాడే, మరి దేవుని మందిరం పట్ల మీకేం బాధ్యత ఉంది? మిమ్మల్ని మీరు అంచనా వేసుకోండి. పొగడతలు, గొప్పతనాల సంగతి పక్కన పెట్టండి. వ్యక్తిగతంగా దేవుని మందిరం పట్ల, మందిరం యొక్క అభివృద్ధి పట్ల మీరు అంటే స్థానికుల కోసం నేను చెప్తున్నా, మీకంటూ ఏ అవగాహన ఉంది? ఈ మందిరంలో ఇంకా అనేక ఆత్మల సంపాదన కొరకు, నూతనమైన ప్రజలతో ఈ మందిరం అంతా సమృద్ధిగా నింపబడాలంటే అందుకు మీరేం కృషి చేయాలి, మీరేం పాటుపడాలనేటువంటిది మిమ్మల్ని మీరు అంచనా వేసుకోవటం మీకు ఎంతైనా శుభప్రదం. ఏదో మా మందిరము మా పేటలో ఉంది, మేము వెళుతున్నాం, మంచిదే. ఇది మీకే కాదు, దారిని పోయే లక్షలాది ప్రజలకు ఈ మందిరాన్ని దేవుడు ఒక దీపముగా, కాంతిగా వెలిగించి ఇక్కడ పెట్టాడు దేవుడు. ఇది మనకే కాదుగాక ఎందరైతే త్రోవలు వెళ్ళారు అందరికీ కూడా ఇది దేవుని మందిరమే. అయితే ఈ మందిరం ఇంకా అభివృద్ధి కావాలి, వచ్చిన వారు రక్షణ పొందాలి, ఇక్కడ నుండి నూతన సేవకులు లేపబడాలి, పరిచర్య ధర్మాలు జరగాలి, ఇక్కడ నుండి అనేక మంది దైవికమైన బిడ్డలు మిషనరీస్గా నలుమూలలకు వెళ్ళి దేవుని పరిచర్య చేసే పునాదులు వేయబడాలని ఎలాంటి తృష్ణతో మీరు ఉండాలి. ఇది మంచి అనుభవం మీతో చెప్తున్నాను ప్రియులారా. కాబట్టి మన అవసరాల కొరకు దేవుని మందిరం కాదు, దేవుని అవసరాలను గుర్తించి దేవుని కొరకు శ్రమించటానికి ఈ దేవుని మందిరం. కాబట్టి రండి, కుటుంబాలతో రండి. ఇందాక ఎవరు కీర్తన చదివారు? జనములలో కుటుంబములారా యెహోవాకు ఆరోపించవలసినవి ఆరోపించండి అని చెప్పేసి ఇందాక మీరు ఒక కీర్తన ఏదో 90 చదివినట్టున్నారు కదా. ఓకే, మంచిది. కాబట్టి ఆ మాటలు నేను విన్నాను. కాబట్టి ఆయన సన్నిధిలో దొరికేటువంటి ఈవులను, ఒక నదిలో ఉండే నీళ్లను, ఒక బావిలో ఉన్న నీళ్లను, ఒక కడవలో కుండలో మోసుకొని ఎలాగ మన ఇంటికి మోసుకెళ్తామో, ఇక్కడ దొరికే వాక్యం, ఇక్కడ దొరికే నీ సహవాసం నీ కుటుంబానికి పంచు. తలలు వంచుదాం, ప్రభు దగ్గర ప్రార్థన చేద్దాం. దయగలిగిన తండ్రి, పరిశుద్ధుడు అయిన మా యేసు ప్రభువా, మా ప్రియులు, తండ్రి సమానులు, దైవజనులు, వారి ద్వారా ఇంతటి విలువైన మందిరం రాజమండ్రి మహాపట్టణానికే ఒక దీవెనకరమైన మందిరముగా మీరు ఏర్పాటు చేశారు.
అందుకు కృతజ్ఞతలు. మీ సేవకుల మనస్సుల్లో మీ ఉద్దేశాలు పెట్టారు, ఆ రోజు వారి మనస్సులో మీ ఆలోచనలు పెట్టారు. ఇక్కడ ఇలాగ కట్టబడాలనేది ఒక ప్రణాళికలో వారిని మీరు ఏర్పరచుకున్నారు. వారిలో ఒంటరైన వాడు 1000 మంది అగును, ఎన్నికకు రాని మనుషుడు బలమైన జనమగునన్నారు ప్రభు. ఆ రీతిగానే వారిని మీరు నిలబెట్టి వాడుకొని అనేక కుటుంబాలకు దీవెనకరంగా, కష్టాల్లో ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసుకొని, దుఃఖముతో కన్నీళ్లతో విసిగి వేసారిపోయిన జీవితాలు ఇక్కడికి వచ్చి ప్రార్థనలు చేసుకోగా ఎంతోమంది మేళ్లు పొంది ఎన్నో కుటుంబాలు ఆత్మీయంగా కట్టబడుతూ వచ్చారు నాయన. మనుషులకు ఈరోజు మేము ఉంటాము, రేపన్న రోజు ఉండకపోవచ్చు, కానీ ఇక్కడ దేవుని మందిరము నిరంతరము ఉండేదిగా మీరు నిలవబెట్టారు నాయన. అందుకు మీకు వందనాలు. ఈ కాలములో ఈ మందిరం మాకెంతో ప్రయోజనం. రాబోయే కాలానికి మేము ఉండకపోవచ్చు, రాబోయే కాలము వారికి ఈ మందిరము ప్రయోజనంగా ఉండాలి. ఇలాగా తరతరాలు గతించినా సరే మార్పు లేని దేవుడవు. నీ యొక్క మందిరమందు మీ సన్నిధి నిరంతరం ఉండాలని ప్రార్థన చేస్తున్నాం. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగినని వ్రాయబడినది. అలాంటి ప్రకాశమానమైన తేజస్సుతో, వెలుగుతో ఈ మందిరాన్ని మీరు నింపారు. ఎన్నో జీవితాలు ఇక్కడికి వచ్చి బాగుపడ్డారు. మీకు వందనాలు ప్రభు. రాబోయే రోజుల్లో మరొక నూతన సంవత్సరములో, ఈ సంవత్సరం అంతా కొనసాగుతూ మరలా నూతన సంవత్సరంలో సంఘము ప్రజలందరూ అడుగు పెట్టేంత వరకు మీ కృపాక్షేమాలు ఈ స్థలమందు దివారాత్రులు మీ కనుదృష్టి నిత్యము ఉంచమని ప్రార్థనలు చేస్తున్నాం. సేవ చేస్తున్న మా ప్రియులు మార్టిన్ గారిని బట్టి, అలాగే వారి చేతి కింద ఉన్న సంఘ పెద్దలు, నాయన విశ్వాసులైన వారందరి కొరకును ప్రార్థిస్తున్నాం. దీవించి ఆశీర్వదించండి. నీ చిత్తమైతే బ్రతికి మేము ఉంటే ఇలా మరలా కలిసి ప్రార్థించే వరకు మీ కృపాక్షేమాలు మా అందరిపై ఉంచమని యేసు ప్రభు వారి పేరుట ప్రార్థించి వేడుకుంటున్నాము పరలోక తండ్రి. ఆమెన్, 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 ఆమెన్. థ్యాంక్ యూ. అందరికీ ప్రభు పేరిట శుభాలు. మంచి ఆలస్యమైనా కూడా ఈ 3 రోజుల పండుగలో మీరందరూ శ్రద్ధగా విన్నందుకు మీకు వందనాలు తెలియపరుస్తూ మక్బూల్ అయ్య గారు చెప్పిన ప్రసంగం చెప్తాం. నెల్సన్ అయ్య గారు ప్రేమించిన సేవకుల్లో నెల్సన్ అయ్య గారు బ్రతికునే రోజుల్లో మక్బూల్ గారు రక్షింపబడ్డ కొత్త రోజుల్లో నాకు తెలుసు మక్బూల్ గారిని చాలా ప్రేమించేవారు. ఆ ఆశీర్వాదాలే మక్బూల్ అయ్య గారు ఇంత గొప్ప ప్రసంగికుడుగా ఆంధ్రప్రదేశ్, యావత్ భారతదేశంలో పేరు ప్రఖ్యాత. అంత మాత్రం కాదు, ముస్లిం కమ్యూనిటీలో ఉంటున్న కేసు ఎదుర్కొన్నాడు ఆయన, ఇంకా ఎదుర్కొంటున్నాడు. వారిని, వారి కుటుంబాన్ని పరిశుద్ధాత్మ దేవుడు సేవని అభివృద్ధి పరచాలని మన సంఘం తరఫున మీ దిన ప్రార్థనలో మొక్కులుగా ప్రార్థన చేయాలని తెలియపరుస్తుంది. ఇది 2వ రోజు కాబట్టి కొంచెం ఆలస్యమైంది. రేపు 3వ రోజు ఇంకా గణపరుచుకుందాం. మనం అందరం కూడా ఉపవాసంతో నెల్సన్ అయ్య గారిలాగా మనం కూడా ఆశీర్వాదాలు పొందుకుందాం. ఇవాళ ఆలస్యానికి కారణం నేనే. పాటలు ప్రసంగాలు కాదండి మార్టిన్ గారు, శుభాలు చెప్పిద్దాం. 30 సంవత్సరాల చరిత్ర అందరూ కూడా ఆశ ఉంటుందని ఆ ప్రస్తావన వచ్చినప్పుడు 1 గంట టైం దానికి అయ్యింది. అలా మాట్లాడుకోవాలి. విషయాలు రేపు కూడా ఉంటాయి. రేపు కూడా సహకరించండి. ప్రత్యేకంగా వందనాలు తెలియపరుస్తాం. ఒక 7 ప్రార్థనలు చేద్దాం. 6 విశ్వాసం చేయండి. 7వ ప్రార్థన మోహన్ రావు పాస్టర్ గారు చేస్తారు. మార్టిన్ గారు దీవెనతో పరలోక ప్రార్థన ముగించుకుందాం. ఒక 6 ముందుగా ప్రార్థన చేయండి. పురుషుల్లో వాళ్ళు కూడా ముందుకు రండి. ఎవరైనా ప్రార్థన చేస్తారంటే తీసుకున్న ముందుగా 6 మీరు చేశాక 7వ ప్రార్థన మోహన్ రావు పాస్టర్ గారు చేస్తారు.